మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? గుడిలోకి ఎంటర్ అయ్యాక మన థాట్స్ కొంచెం స్లో అవుతాయి. బ్రీతింగ్ ఆటోమేటిక్‌గా కామ్ అవుతుంది. గుడి గంట మోగగానే. ఈ సౌండ్ జస్ట్ బిలీఫా? లేదా దీనికి రియల్ సైన్స్ ఉందా? ఎందుకంటే ఈ బెల్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మన లైఫ్‌లో ఉంది. బట్ క్వెషన్ ఏంటంటే వై దిస్ సౌండ్ ఎఫెక్ట్స్ అవర్ మైండ్ సో డీప్‌లీ? ఇండియాలో ప్రతి గుడిలో ఒకటే కామన్ రూల్ ఉంటుంది. గాడ్‌ని చూడకముందే మనం ఫస్ట్‌గా చేసేది గుడి గంట రింగ్ చేయడం. బట్ థింక్ చేయండి, క్లాప్ చేయొచ్చు కదా, నాక్ చేయొచ్చు కదా, ఎందుకు బెల్లే? థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ సైన్స్ ల్యాబ్స్, మిషన్స్, స్కానర్స్ లేనప్పుడు వాళ్ళకి సౌండ్ ఇంపార్టెన్స్ ఎలా తెలుసు? యాన్షియంట్ టెంపుల్స్ ఓన్లీ ప్రేయర్ ప్లేసెస్ కాదు, అవి కంప్లీట్ సైన్స్ ప్లస్ సైకాలజీ బేస్డ్ స్ట్రక్చర్స్. ఆగమశాస్త్ర శిల్పశాస్త్రలో గుడి గంటల్ని ర్యాండమ్గా డిజైన్ చేయలేదు అని మెన్షన్ చేసింది. మోస్ట్ టెంపుల్ బెల్స్ బ్రాంజ్తో తయారు చేస్తారు, కాపర్ ప్లస్ టిన్ మిక్స్. ఈ మెటల్ స్పెషల్ ఎందుకంటే ఈ బెల్ రింగ్ అయినప్పుడు సౌండ్ 2 to 4 seconds వరకు వైబ్రేట్ అవుతుంది. దట్ వైబ్రేషన్ ఈజ్ ద కీ. నౌ యాక్చువల్ సైన్స్ చెప్తాను. గుడి గంట రింగ్ అయినప్పుడు 500 హెర్ట్జ్ నుంచి 2000 హెర్ట్జ్ వరకు సౌండ్ ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది. ఈ ఫ్రీక్వెన్సీస్ డైరెక్ట్గా మన నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తాయి, ఎస్పెషల్లీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే స్ట్రెస్ టైంలో మన బ్రెయిన్ బీటా వేవ్స్లో ఉంటుంది. బెల్ సౌండ్ వల్ల ఆల్ఫా వేవ్స్ యాక్టివేట్ అవుతాయి. ఆల్ఫా వేవ్స్ అంటే కామ్ మైండ్, బెటర్ ఫోకస్, లెస్ స్ట్రెస్. సో బేసికల్లీ గుడి గంట మీ బ్రెయిన్ని కామ్ మోడ్లో పెట్టడం కోసం.